మధుబాబు లోపలుంటే ఇంట్లో వాళ్ళు పడే బాధ చూడ్డం కంటే ఇక్కడుండడమే బావుంటుందనిపిస్తుంది. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి పెద్దయ్యా. మీరింతకన్నా ఎక్కువసేపు ఈ స్టేషన్లో ఉండడం గౌరవం కాదు. మీరు బయలుదేరండి. మధుబాబు, పెద్దయ్య గారిని ఇంటికి తీసుకెళ్ళండి. మధుసూదన్, తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. శ్రీలక్ష్మి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ భార్యగా చేయని తప్పుని తన మీద వేసుకొని నీకోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. భర్తగా నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని శ్రీలక్ష్మిని ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. పెద్దయ్యా, నువ్వింటికొచ్చాక మాట్లాడుకుందామమ్మా. మధుసూదన్, నువ్వింటికి రావాలనుకుంటే శ్రీలక్ష్మితోనే రావాలి. పెద్దయ్యా, మధుబాబు, పెద్దయ్య గారు మాటలేటి వినకండి. అత్తయ్య గారు మావయ్య గారు కంగారు పడుతుంటారు. ముందు మీరింటికి వెళ్ళిపోండి. మధుబాబు, మధుబాబు. ఎస్ఐ గారు, నిజంగా యాక్సిడెంట్ నా వల్లే జరిగింది. ఆ అమ్మాయిని వదిలేయండి సార్. అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ అమ్మాయి కార్లోనే లేదు సార్. మధుబాబు, అలా అనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్ అంటే సార్, ప్రూఫ్స్ లేవు కానీ ఆ అమ్మాయి మాత్రం నాతో పాటు కార్లో లేదు సార్. ప్రామిస్ సార్. చూడండి, ఈ ప్రామిస్లు ఇక్కడ చెల్లవు. ఆ అమ్మాయిని రేపు కోర్టుకు తీసుకెళ్తున్నాం. రేపు కోర్టు టైంలోపు ఈ యాక్సిడెంట్ చేసింది ఆ అమ్మాయి కాదు అని నిరూపించే ప్రూఫ్స్ ఏవైనా సంపాదిస్తే రేపు కోర్టులో సబ్మిట్ చేసి ఆ అమ్మాయిని నిర్దోషిగా నిరూపించుకోండి. ఇక మీరు బయలుదేరచ్చు. మధుబాబు, మధుబాబు, నాను కారులో లేను అని నిరూపించడానికి ఆధారాలు ఎతక్కండి. యాక్సిడెంట్ జరగడంలో మీ తప్పు కూడా లేదు అని నిరూపించడానికే ప్రయత్నం చేయండి. మధుబాబు, యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి వెళ్తే మనకు అనుకూలంగా ఏదైనా ఆధారాలు దొరకచ్చు. మీరెళ్ళి ఆ ప్రయత్నం చేయండి.